వచ్చిన పని ఏమి దొక్కది మరి ఇక్కడ వాళ్ళు వచ్చేదాకా పొద్దు పోయేదాకా మనం ఏమి చేద్దాం అన్నది రవి తరపు రాదు ఏమన్నది బిడ్డ మన వాళ్ళు వచ్చేదాకా మనకి నేను ఆధారంలో ఆటలు కూడా ఇద్దరు బ్రాహ్మణ కత్తిరి ముందు తిరుగుతాడు ఎండ కొడుతుంది కింద ధరణి కాలుతాది నోరు తెరితే నోరుడు ఎండ కొడుతుంది అరే 60 ఏళ్ళ పెద్ద మనిషి ముఖాలు ముందరకెళ్ళి మోసేతులు వెనుకకెళ్ళి అబ్బాయి ఇంత ఎండలు ఎటుపోతాడు అరే మంత్రి ఆ బ్రాహ్మణ ఎటుపోతాడు అడుగు అరే బ్రాహ్మణ్ అయ్యా బ్రాహ్మణ ఇది ఏ ఊరు కానీ మా ఊరు ఉంటా తోబడ్డది కొడుకు కొడుక కాదురా కొడుక బిడ్డ నోతే పనులు లేవు నాకు ముసలోళ్ళకి ఎవరికైనా ఊసిపోతాయి నా మోకాలు ముంగడికైనా మోసేతులు వెనకైనా ఈ సాతగానోళ్ళు ఇంటికాడ అంటారు ఈ అవ్వ ముసలోళ్ళు ఇంటికాడ ఉంటారా వాళ్ళకి ఆధార్ కార్డు వచ్చిన కాదు ముసలోళ్ళు ఆవుతలేరురా నీ అవ్వ ఏ ముత్తాత ఫంక్షన్ అయినా కానీ ఆధార్ కార్డు పట్టుకుంటారు బా చెప్తారే నీ పోతా మల పోతురా నేను మనం అప్పుడే తిరిగి సత్త వల్ల పోతా సాగుదాలకు 4 ఊళ్ళు తిరిగితే నిమ్మలమైతే సత్త కనబడతాం బస్కిరా అయితే పోపోదురు ఆధార్ కార్డు బస్కిరా అయితే పోపోదు కానీ బిడ్డ నేను కత్తిరి కాడ ఏం చేస్తారా మా రాజు నాకు విదర్భ రాజు నేను మంత్రిని టైం పాస్ కూర్చొని దూదం ఆడుకుంటాను అయ్యా ఓ గవ్వలాట ఆడుతాలా మరి డాబుకి ఎంత పెట్టి ఆడతారా అయ్యా మా రాజుతో నేను పెట్టగలను ఆయన ఎక్కడా నేను ఎక్కడ ఎర్ర ఎక్కడ మరి మనకి నేను ఏరి ఎక్కడ ఆయన ఏనుగ లాంటి వాడు నేను ఎర్రదేమ లాంటి వాడు అయ్యా నేను ఆయనతోటి పిచ్చోడా టైం పాస్ ఆడతారు కరెక్ట్ గానీ అట్టిగా ఆడింది ఆట అయితే ఆదిరా అట్టిగా ఆడింది అది ఏనాడు ఆట కాదు మీరు రాజు మువ్వోడు అయి ముత్తి మీద మిచ్చ ముందు ముల మీద ముందారు ఉంటే నాతో ఆడమండి రా నీకేం పోయే కాలం అరే ఇవాళ రేపు ఆస్కి తినం ఆడోళ్ళు వర్రుగో సచ్చి అత్యత్యం ఆడుకునేటప్పుడు వాళ్ళ దగ్గర పైసలు లేకపోతే తులకు పిన్నేసి పెట్టాయని ఆట ఆడతారు ఆడవాళ్ళకైనా అట్లా ఆడదు ఇప్పుడు ఎక్కడ మరుగులే పోతారా వారి కోసం మిషన్లు వచ్చిన అన్ని దాచుకోపోతాను ఇప్పుడు ఒడ్ల పళ్ళ గడ్డి వచ్చినా చాతగాక గడ్డి మంది కొట్టుకుంటాను కాదు ఇప్పుడు అయ్యా ముసలోడా పూల పొట్ట దాన పడుకుని పొట్ట నీ పిల్లలకు నీ భార్యలకు ఇంత పెట్టి సాదుకో నీ భార్య పెట్టుకొని సాదుకో మా రాజుతో ఆట ఆడేవాడు ఓడినోడు కానీ మా రాజుతో గెలిచిన వాడు ఎవడు పూ పైన లేడు అత్తగా బిడ్డ నా కాలు మీద ప్రేమ తీరింది అన్నం మీద ప్రేమ తీరింది నా కాట మీద మోసు తీరలే ఆట అంటే బాగా సంబరం ప్యాకాటాడంగా గవలాటాడంగా బాగా సంబరం ప్యాకాట ఆడవా 2 లక్షల రోడ్డు కొట్టి ఇంకా మానం అనిపించలేదు ఆన్లైన్ లో ఆడే 2 లక్షల రోడ్డు 2 లక్షలు పోతుంది ఇంకా 4 లక్షలు పోతుంది కానీ ఇవాళ నాకు ఆట మీద ఇంకా మోసు తీరలే బిడ్డ నేను ఆడతాను మీరు రాజమ్మ వాడైతే నాతో ఆడవాను ఉంటే పులి పిల్లలు పోతే పడి పిల్లలు ముచ్చుకాలం దగ్గరికి వచ్చింది సరే అట్లుండు ఆట ఉంటే ప్రేమ మహారాజా వారి కాలు మీద ప్రేమ తీరిందట అన్న మీద ప్రేమ తీరిందట పిల్లల మీద ప్రేమ తీరిందట కానీ ఆట మీద మోజు తీరలేదు ఉంటది బిడ్డ మనిషికో సోకు ఉంటది కొందరు బట్టల సోకు కొందరు తాగుడు సోకు కొందరు లంజముడల సోకు కొందరు తీర్మల సోకు అట్లా మనిషికోటి ఉంటది ఆ ముసలోడైనా మనకి ఆట మీద ప్రేమ పోలే కానీ ఆట అయ్యా నమస్కారం నమస్తే అయ్యా నమస్తే మరి నాతో ఆడతారన్నమాట మరి డాబు కోపుకు నువ్వు ఏం పెడతావయ్యా ఆగవయ్యా సాధగాని పానాలు నా పెన్నా అన్ని తగ్గించాడని ఊరికి బయలుదేరి కట్టం ముసలలో కవర్లో ఒకటి ఆధార్ కార్డు అల్లొకటి బ్యాంకు బుక్ ఇక వాళ్ళకి ఏమనిపిస్తుందో కానీ అదొకటి అన్ని మూట చేస్తారల్లా అయ్యా బ్యాగులు ఉన్నాయి మొత్తం వరాలు అరే చెక్ చేయరా మంత్రి ఏమన్నా చెక్ చేయి గలగలంటలేవా వరాలు ఇలా ఉన్నాయి గలగాలి ఇక్కడ ఏ చెప్పు సవారమా పక్క పిల్లలు పౌడర్ డబ్బాలు ఇగో ఇల్లు ఉన్నాయి ముత్యాలు బంగారుది బైండు మేకతోళ్ళు అంటే బిడ్డ సాతగాని పానానికి చేసేదో రోత తొగపండి వస్తాంటే ఎవడన్నా కొట్టి గుంజుకుంటుందని మా ముసలి అట్లా అది చేయించింది మేకతోళ్ళు నీరు పోయించేది ఇది బంగారు శుభనాగ బెత్తం కడ్డి మీద కంకపోతే కానీ లోపల బంగారు కట్టి ఎందుకంటే నన్ను కొట్టేవాడన్నా తీసుకుంటున్నా పెన్న తెలియదు బంగారు ఉంటారు కథ కత్తువ కొడక తులానికి 1,40,000 అయింది బంగారం కాదు లేకుంటే మా అత్త మీద 20 తులాలు అత్తగారికి వచ్చిన కాసిపడి అత్త గొద్దలకి మా అత్తలో చచ్చిపోతే 5 తులాలు వచ్చి 20 తులాలు ఇది 20 తులాలు
వాళ్ళు వచ్చేదే ఫుల్ ఉన్నది నాకు ఇది బంగారు రికార్డ్ అయితే మా అత్త అది ఇది బంగారు జంజరం మీ పురాణ బ్రాహ్మణులం కాబట్టి బంగారు జంజరం ఇది కూడా బంగారు బంగారు జంజరం అది ఇది ఎక్కడో తురుకోల గోరెల మీద ఎత్తగా చెవులంటే కొడుకో కొడక నాకు కొత్త కట్టుకొని కాసేపు దొచ్చిపోతాం మీద గోరి మీద ఇట్లా రేపు రేపు కొడతాను నేను అలా దేనికోదా కథ పట్టుకుని ఈ మసి మసి వాళ్ళే అదే కానీ అయ్యా బ్రాహ్మణయ్యా ఇవాళ మాత్రం అన్న మాట తప్పకుండా నీ ఒంటి మీద వస్తువులన్నీ మాత్రం ఆ డాబు కొమ్ము పెట్టు కానీ మరి ఆట మాత్రం నువ్వు ఆడతావా నేను ఆడాలా అయ్యా మరి ఊరు పట్టు ఉడుం పట్టు అన్నారు ఈ ఊరు నీది కాబట్టి మొదల ఆట నువ్వే ఆడవయ్యా మరొక్క మాట తండ్రి మరి నీ గవ్వలు బట్టి ఆడతా అంటే సిత్తులా నీకు బొత్తులా నాది సిత్తులు సిత్తులు అంటే ఎల్లెలు కల పడతా నాకు పూర బొక్కలు పడతా నీకు అవన్నీ నీకు అవ గట్ల మాత్రం ఇక డాబు కొమ్ము నేను పెట్టినా ధర్మరాజు ఇక ఆట మాత్రం నువ్వే ఆడవయ్యా అన్నాడు ఆడవయ్యా అన్నప్పుడు నీ ధర్మరాజు గానాడ మాత్రం గవ్వలు చేత పట్టినమ్మా గవ్వలు కూడా చేతులు పట్టేరా గవ్వలు కూడా చేతులు పట్టేరా గవ్వలు గెలిచేరా గవ్వలు కూడా గెలుపుతున్నారా డాబు కొమ్ముకు ఏమూ పెట్టేరా అలా గవాలు చేతులు పట్టేరా గిలగిలగా వాడే గవ్వలు గిలికేరా డాబులోన మొక్క వస్తారా అది డాబు బ్రాహ్మణ అయ్యకు పడ్డారా ఎట్లు వాయేర నందులు వాయేరా ఎండి పెట్టే బంగారం పెట్టేరా కొడుకులు పుట్టినాడు ఏ తండ్రి కానీ ఆయన కట్టం చేసి కానీ కట్టం చేసి ఆమె బండితో బండిని కట్టం చేసి 3 కొండలు చూసిన జాగల కొండలు చూసిన కొడక అవ్వూ అనక ముందే మాత్రం ఆగం చేస్తాను మిమ్మల్ని ఒల్ల ఒల్ల ఎంత ఉన్నాడా ఒల్ల ఒల్ల ఎంత ఉన్నాడా కొడుకులారా ఇవాళ మాత్రం అవ్వకు అనక ముందే పువ్వు కలవ ఏమంటిని కొడక ఇవాళ మాత్రం ఇక్కడ నుంచి వచ్చిన బ్రాహ్మణయ్యా ఇవాళ మాత్రం ఏ గదిలో నీ మాట మొదలు పెడుతుంది అయ్యా గట్ల మాత్రం నిల్చున్న కాడ నీళ్లు ముస్తాడు అవ జేబుల మాత్రం రూపాయి లేకుండా అయిపోయింది కారాల మాత్రం అందుకని ఓడిపోయాడు బెల్లం గట్ల రొక్కపోయాడు రాజు విదర్భరాజు నిలబడ్డ కాడ కళ్ళ నీళ్లు గుప్తాండి అన్నాడు బ్రాహ్మణయ్య అన్నాడు అయ్యా విదర్భరాజా నాతోనే ఆట ఆడినావు ఆటలో ఓడినవా ఆటలో గెలిచినవా అయ్యా ఓడిపోయి నేను గెలిచిందంటే నన్ను ఎవరన్నా మెస్తారా ఈ ఆటలు నేను ఓడిపోయిన తండ్రి అరే అయ్యా ఈ ఆట లోపల నువ్వు ఓడిపోయినావు కాబట్టి ఈ ఊళ్ళో నీకు సూది పడిపోయి జాగలేదు నీ భార్యను నీ పిల్లలు తీసుకొని ఏ ఊరు పోతావు నాకు అక్కర్లేదు ఈ ఊళ్ళో ఉండే తల్లిని కానీ అడుగుడు బ్రాహ్మణ ఏం చేసిండు కట్ట తెచ్చుడు రాజు విదర్భ రాజు మీద తెచ్చిండు నువ్వు ఓడిపోయావు కాబట్టి ఈ ఊళ్ళో చూసిపోతే జాగలేదు నీ భార్య పిల్లలు తీసుకొని ఏ ఊరు పోతావు నాకు అక్కడ లేదు నా ఊళ్ళో కూడా చల్లడే అమ్మా పక్కన పెట్టి ఎట్లా గుంజుకుపోతున్నావు కానాడు రూపం మీద ఉన్నాడు శనివారుడు మీరు వీళ్ళ కట్టి చేసుకొని వాళ్ళ పల్ల విదర్భరాజు తోలుకొని వస్తా ఉన్నాడు రామ 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 రామ
వెనకాల పోరా అంటే చాలు ఉండే చల్లు అన్నవి ఇంటి వేనాక నా భార్య ధర్మపతి నా